ప్రేక్షక మహాశయులకు ప్రణామములు. మళ్ళా ఒకసారి మీకు వినిపిస్తున్నాను. ఏమిటంటే, వేద మంత్రములకు సంహితలు అంటారు. వేదములు అనేటటువంటి భాష్య రూపంలో ఉండవు, వ్యాఖ్యానాల రూపంలో ఉండవు, సంహితల రూపంలో ఉంటవి. అంటే మంత్ర భాగానికి సంబంధించినవి మాత్రమే వేదములు. ఇలాంటి వేదములకు భాష్యములు చెప్పేటటువంటి వారు ఎలా ఉండాలి ముందు మనకు చెప్పారు. ఏమిటంటే, తపస్సులకు, శుద్ధాంతకరణము కలవారికి, విద్యతో పరిపూర్ణమైనటువంటి వారికి, సాక్షాత్తు ద్రష్టలైనటువంటి వారికి మాత్రమే ఇది స్పష్టంగా వాళ్ళ అధికారం చేసే అధికారం ఉన్నదని చెప్పడం జరిగినది. అయితే దీనికి అనధికారం అంటే వేదాలని, వేద మంత్రాలకి వ్యాఖ్యానం చేయడం కానీ, లేదా వాళ్ళకి బుద్ధితో వచ్చింది ఏదేదో కల్పితాలతో చెప్పేసేటటువంటి వాళ్ళకి కూడా అధికారం లేదని వివరించుకుంటూ వచ్చారు. తపోరహితులు, మలిన అంతఃకరణములు, అల్ప విద్యాయుక్తులు, పక్షపాతం కలిగిన వారు వేదములకు భాష్యంలో రాయటానికి గాని, మంత్రాలకి వ్యాఖ్యానించడానికి గాని అధికారులు కారని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. ఎందుచేతంటే వారి యొక్క వేద భాష్యము, మంత్ర వ్యాఖ్యానము దోషరహితము కానందున మనుషుల తాలూకా వీళ్ళు రచించినటువంటి వాళ్ళకి అనేక అర్థాలకు వచ్చేసిస్తాయి. కాబట్టి ఇలాంటి వారు ఈ మంత్రాలను ముట్టుకోకూడదు, ఈ మంత్రాలకి వ్యాఖ్యానాలు చెయ్యకూడదు. సరిపోల్చి ఇదిగో ఈ వేదంలో ఈ మంత్రం ఇలాగున్నది, ఈ వేదంలో ఈ మంత్రం ఇలాగున్నది, నేను ఇలా రీసెర్చ్ చేస్తున్నాను, ఇటువంటివి వేద మంత్రాలకి చేసేటటువంటి వాళ్ళకి పనికిరావు. ఆ వేద మంత్రాలు ముట్టుకోవాలంటే వాళ్ళ మొట్టమొదట అర్హత ఏముందో మొదట మీకు వినిపించడం జరిగింది. సమాధి స్థితి ప్రాప్తం చేసుకోవాలి, తపస్వి అయి ఉండాలి, శుద్ధాంతకరణం అయి ఉండాలి, విద్యతో పరిపూర్ణంగా వాళ్ళు సాక్షాత్ ద్రష్టలయ్యి ఉండాలి. అలాంటి వారి మాత్రమే వేదాలను పట్టుకొని అప్పుడు చెప్పగలిగి ఉండాలి అని ముందు మనకి తెలిసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మహర్షి తమ వేద భాష్య విషయమున స్వయంగా ఇట్లు వ్రాయిచున్నారు. నేను వేదములందు ఒక్క విషయము కూడా యుక్తి విరుద్ధమైనది, దోషయుక్తమైనది చూడలేదు. వాని యందు నాకు విశ్వాసమున్నది. కావున ఈ భేదము నా వేద భాష్యమున ప్రకటముగాగలదు. తర్వాత, నా వేద భాష్యము నవీన రీతికి చెందినదిగా నిలువజాలదు. ఇది ప్రాచీన సత్య గ్రంథముల ప్రమాణయుక్తముగా సిద్ధమగుచున్నది. తర్వాత, మహర్షి వేద భాష్యము సర్వాంగపూర్ణమునున్నది. కొంచెం ఆగుదాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తను చెప్పినటువంటి భాష్యం ఏదైతే ఉందో ఆ వేద భాష్యము యుక్తి ప్రమాణాలకు విరుద్ధముగా, దోషయుక్తముగా ఉండదు అని చెప్పుతూ, ఈ నవీన విద్వాంసులు అంటే ముందు మనకు చెప్పారు కదా, ఏం చెప్పారు? రావణుడు, మహీధరుడు, యష్కుడు, శాయనుడు వీళ్ళు చెప్పినటువంటి భాష్యాలు మూలమంత్రాలకి విరుద్ధంగా ఉన్నవి, దోషపూరితమైనటువంటివి అని చెబుతూ, నవీన విద్వాంసులకి ఈ విధమైనటువంటి దోషాలతో ఉంటుంది, నేను చెప్పినటువంటి భాష్యము ఆ విధంగా ఉండదు అని చెప్తూ మళ్ళా దానిని నిలువరించి చెప్తున్నారన్నమాట. నా వేద భాష్యము నవీన రీతికి చెందినదిగా నిలవజాలదు. ఇది ప్రాచీన సత్య గ్రంథముల ప్రమాణయుక్తముగా సిద్ధమగుచున్నది. అంటే మనకి ఋషులు ఏం చెప్పారు? భాష్యాలు చెప్పారు. ఈ వేదాలకి బ్రాహ్మణములు అంటే వ్యాఖ్యానాలు చేశారు, భాష్యాలు చెప్పారు. అవి శతపదాల రూపంలో, బ్రాహ్మణముల రూపంలో ఇవి కనబడుతూ ఉన్నవి. వాటికి ప్రమాణాలకి ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది అని చెప్తూ వచ్చారు. తర్వాత మళ్ళీ చూద్దాం. మహర్షి వేద భాష్యము సర్వాంగపూర్ణము. సబ్ హెడింగ్ ఇది. మహర్షి దయానంద రచిత వేద భాష్యము సర్వాంగీణ పూర్ణమై ఉన్నది. ఇందు మంత్రార్థ భూమిక, పదార్థము, అన్వయము, భావార్థము మున్నగు సర్వ అంగములు ఉన్నవి. ఈ కిందని భాష్య లక్షణం ఏంటో వివరణిస్తున్నారు, అది చూద్దాం. వేద మంత్రాన్ని
మనం అనువాదం చెయ్యాలనేటట్లయితే దాంట్లో కనబడేటటువంటి ఏమిటంటే ముఖ్యంగాను మంత్రార్థ భూమిక, పదార్థము, అన్వయము, భావార్థము, ఈ 4 రావాలి. ఈ 4 ఆ ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రానికి భాష్యం చెప్పాలి. ఆ భాష్యం తాలూకా లక్షణం ఏమిటో ఇక్కడ మళ్ళీ కింద ఇస్తున్నారు, చూడండి. భాష్య లక్షణము కిందనిస్తున్నారు. సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదైః సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్య విదో విదుః సంక్షిప్తస్యాప్యతో అస్యేవ వాక్యసార్ధగరీయసః సువిస్తరతరావాచో భాష్యభూతా భవంతు మే. అర్థము: ఎక్కడ మూలమున ఉన్న పదములు అర్థము దర్శింపబడును అట్లే ఆ పదముల ఆధారముతో మూలము యొక్క తాత్పర్యము తెలియజేయబడును, దానిని భాష్యమందురు. మరియు ఏ విషయము మూలమున సంక్షేపముగా చెప్పబడి ఉండునో దానిని విస్తారముగా వివరించుట భాష్యమనబడును. ఇప్పుడు భాష్యం అంటే మీకు అర్థమైంది కదా. దీని తర్వాత మళ్ళీ చూద్దాం. ఈ భాష్య లక్షణము మహర్షి భాష్యమున పూర్ణముగా సంగతమగును. మహర్షి ప్రథమ మంత్రగత పదములకు ప్రమాణయుక్తమగు అర్థమును చూపిరి. ఆ పదార్థము అనుసరించి మూల మంత్రార్థము యొక్క అభిప్రాయము భావార్థమును వెల్లడించిరి. మూల మంత్రమున నిహిత సంక్షిప్త అంటే అర్థమునకన్నమాట, అర్థమునకు విస్తృత వర్ణన కూడా చేసిరి. మంత్రాన్వయమును కూడా చూపిరి. వేద కావ్యమున గల అలంకారములను కూడా ప్రస్ఫుటము చేసిరి. విద్వాంసులు, స్వాధ్యాయశీలురగు పాఠకులు మహర్షి కృత వేద భాష్యమును భాష్య లక్షణమును ఒరిపిడి రాతిపై ఒరిపిడి చేసి పరీక్షించి చూతురుగాక. ఇక్కడ మహర్షుల వారు ఏం చేశారంటే ప్రథమ మంత్రగత పదములకు ప్రమాణయుక్తంగా అర్థం చూపించారు. ఆ యొక్క పదార్థము అనుసరించి మూలమంత్రం ఏదైతే ఉందో దాని అభిప్రాయ భావార్థం కూడా వెల్లడించారు. మూలమంత్రము యొక్క అభిప్రాయము భావార్థము వెల్లడిస్తూ నిహిత అంటే సంక్షిప్తమైన అర్థము విస్తృత వర్ణన కూడా చేశారు. ఇది మీరు కావాలంటే ఈ ఓరిపిడిరాయి అన్నారు కదా, ఓరిపిడిరాయి అంటే ఏమీ కాదు, మన బంగారాన్ని గీటరాయి మీద గీస్తాం కదా, బంగారు మచ్చు ముక్కను తీసుకొని చూసుకుంటాం గీటరాయి మీద. అలాగున వీరు చేసినటువంటి భాష్యాన్ని ఏదైతే ఉందో ఈ వీటిని ఓరిపిడిరాయి అంటే అంత పక్కగా మీరు దాన్ని చూసుకొని బేస్ చూసుకొని మీరు ఓరిపిడి చూసుకొని స్వాధ్యాసీలు విద్వాంసులు కూడా చూడండి అని చెప్పేసి పరీక్షించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. దీని తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. దయానంద మహర్షి కాక ఇతరులు వ్రాసిన వేద భాష్యములందు ఉపర్యుక్త భాష్య లక్షణము పూర్తిగా సంగతము కాదు. ఒకరు అన్వయపూర్వక పదార్థము మాత్రము వ్రాసి భాష్యకారుని ఉపాధిని పొందుటకు ప్రయాసము చేసిరి. మరి ఒకరు పదార్థమును సృజింపకయే భావార్థము మాత్రము వ్రాయుటకు కష్టపడిరి. వారు తాము వ్రాసిన పదార్థములకు ప్రమాణములను చూపరైరి. వేదమున సంక్షిప్తముగా చెప్పబడిన వస్తువును విశదము చేసి తెలుపు సామర్థ్యమా భాష్యకారులకు ఉన్నట్లు కనిపింపదు. మంత్ర ప్రతిపాద్య విషయము కూడా నిర్దేశము చేయరు. వేద ప్రకరణము ఎరుగరు. పూర్వాపర అంటే అధ్యాయములన్నమాట.
పూర్వాపర సంగతితో వారికెట్టి సంగతి లేదు. అందువలన కేవల పదార్థము భాష్య మనబడదు. పదార్థము భావార్థము భాష్యమున ఒక అంగము మాత్రమగును. ప్రమాణరహిత పదార్థము కూడా అప్రామాణికమగును. కావున అగ్రాహ్యము నగును. ఆధునిక విద్వాంసులు వ్రాసిన పదార్థ రూప భావార్థ రూప వేదార్థము భాష్యములని చెప్పబడవు. అవి భాష్య లక్షణమునకు సరి అయిన లక్ష్యములు కావు. కావున అవి అసంపూర్ణములు. మహర్షికృత భాష్యము సర్వాంగీణ సుందరము. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం గమనిద్దాం. వేదాలనేటటువంటివి మంత్ర రూపములో ఉంటవి, భాష్య రూపములో ఉండవు. ఇది సత్యంగా అందరూ గ్రహించాలి. ఇప్పుడు మనకు కనబడుతున్న వేదాలు కింద తాత్పర్యాలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఈ తాత్పర్యాలు ఈ భావాలు అనేటువంటి ఇప్పుడు అనువాదకర్తలు ఎవరి ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమంటే ఇతరులు వ్రాసిన వేద భాష్యములందు ఉపర్యుక్త భాష్య లక్షణములకు సంగతము కాదు. ఒక కొన్ని పాయింట్స్ కింద వెడగొట్టి చెప్పేశారు. మీకు చెప్తున్నాను చూడండి. ఒకరు అన్వయపూర్వక పదార్థం రాసి భాష్యకారుని అనిపించుకోవడానికి చాలా కష్టపడ్డారు ఒకడు. మరి ఇంకొకరు ఏం చేశారంటే పదార్థం గురించి చెప్పకుండానే భావార్థము మాత్రం రాయడానికే కష్టపడ్డారు. వారు రాసినటువంటి పదార్థములకు ప్రమాణంలో చూపలేకపోయారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సంక్షిప్తముగా చెప్పబడిన వస్తువును వివరించి చెప్పే సామర్థ్యం ఎక్కడ కనబడలేదు అక్కడ. ఇప్పుడు వేదాల అనువాదాలు ఎలాగ ఉన్నాయి చూడండి. మంత్ర ప్రతిపాద్య విషయం అనగా మంత్రం యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పలేదు. దీనిని బట్టి వేద ప్రకరణము కూడా తెలియదు అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. అందువలన అవి భాష్యములు అని అనబడవు. ఏదైతే వేద ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నవో అందులో ఏంటుండాలో మీకు వివరించి చూపిస్తున్నారు. పదార్థము భావార్థము భాష్యం నుండి ఒక భాగం మాత్రమే. ప్రమాణములు చెప్పకుండా చెప్పినవి భాష్యములు కావు. అవి భాష్య లక్షణమునకు సరి అయినది కాదు అని వివరణ భాష్యం ఏమిటో ముందు మనకి చెప్పారు. ఈ విశేషమైనటువంటి గుణాలు కలిగినటువంటి విధంగా వేద మంత్రాలకి అర్థం చెప్పుతూ అర్థము ప్రతిపదార్థము భావార్థము అన్వయము ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి మంత్రానికి. మంత్రం మూలం చెదిరిపోకూడదు. మూలం ఏం చెప్పిందో ఆ వస్తువు పదార్థం యొక్క ఆ విశేషత ఏమిటో దాన్ని చెప్పాలి. దాని ఉద్దేశం విశదీకరించి చెప్పాలి. మంత్రానికి దేవత ఎవరో చూపించాలి. అప్పుడే మంత్రాలకి భాష్యం చెప్పడం జరుగుతుంది. ఎవరి ఇష్టానుసారం రాసేసుకున్నారు, చెప్పేసారు, మేము భాష్యకారులను అందించుకుంటున్నారు, కానీ ఇవి కాదు అని చెప్పడం జరిగింది. అలాగనే మహర్షి దయానంద సరస్వతి విషయంలోనూ ఒక ఘటన జరిగింది. అదేంటి మీకు వినిపిస్తాను. అయితే కాలాతీతం అవుతుంది కదా, నెక్స్ట్ తర్వాత దాంట్లో చెప్పుకుందాము. నమస్కారం.